దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎదురుగున్న ఈ ల్యాంప్ ఆఫ్ చేస్తారా? ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, మరి విశేషంగా దైవజనులారా, అందరికీ నా ప్రేమను తెలియజేస్తున్నాను. పదే పదే ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించడానికి కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ సభలో ఆయన మహిమపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రభుని స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి ఫస్ట్ వినయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన కుటుంబానికి, సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘం చిన్నది అయినా ఒక్క మాట మీద నిలబడి దైవజనుడి దర్శనాన్ని మోయాలి అనే భారం తెచ్చుకుని ఏకాత్మ కలిగి పనిచేసినందున ఈ కార్యం సాధ్యమైంది. ఒక దైవజనుడిగా 25 సంవత్సరాలుగా 26 సంవత్సరాలుగా పనిచేస్తున్న సంఘ కాపరిగా సంఘం యొక్క భాగస్వామ్యం ఎంత అవసరమో ఎరిగిన వాడిగా, సంఘ సహకారం లేనిది సాధ్యం కాదనే సత్యం తెలిసిన వాడిగా సంఘాన్ని హృదయపూర్వకంగా మెచ్చుకుంటా ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. సంఘమా, ఇది మీ బాధ్యతగా మీరు తీసుకోబట్టి, మీ స్వంత పనిగా మీరు ఎంచబట్టి, మీరు చేతులు చేతలు అన్నీ వేసినందున ఇది సాధ్యమైంది. మరిచిపోవటకు నా దేవుడు అన్యాయస్తుడు కాదా? ఊరక వలలో బాగు చేసుకుంటూ ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి, ఎలాగూ పడవ ఖాళీగా ఉందిగా, అందులో నిలబడి కాసిన మాటలు చెప్తానయ్యా ప్రజలకంటే, సరేలే ఖాళీగా ఉందిగా వాడుకో అని పడవనిచ్చినందుకు 153 పెద్ద చేపలతో అతన్ని ఆశీర్వదించిన యేసయ్య ఈనాటికి మారిపోలేదు కదా. అదే ప్రేమ, అదే చేయి, అదే చాపిన బాగు మన మధ్యలో ఉంది. ఖాళీగా ఉన్న పడవిచ్చినోడికి ఖాళీ లేకుండా పడవ నింపేసింది దేవుడు. ఖాళీ లేకుండా రాత్రి పవళ్ళు కష్టపడి సహకారం చేసిన మీకు, పండుగ క్రైస్తవులు నేనంతా పిచ్చి పిచ్చి ఖర్చులు పెడుతుండగా మీరు ఎంత మంచి కాసు కొరకు ఖర్చు పెట్టినానని ఎట్లా మర్చిపోతారు? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. కనుక మై సిన్సియర్ అప్రిషియేషన్స్ ఫ్రమ్ మై హార్ట్ టు ఆల్ ద చర్చ్ మెంబర్స్ and of course to the pastor who leads the congregation. God bless you, man. దేవునికి మహిమ కలుగును గాక. మరొక చిన్న మనవి ఏమిటంటే, నూతన సంవత్సరం వస్తుంది అనగానే ఒక కొత్త సంవత్సరపు వాక్యాల క్యాలెండర్ కొనుక్కోవడం క్రైస్తవులందరికీ అలవాటు. ఇబ్బడి ముబ్బడిగా గిఫ్ట్స్ కూడా వస్తూనే ఉంటాయి. అన్నిట్లో కూడా చిన్న చిన్న వాక్యాలు, ముద్దు ముద్దు బొమ్మలు, అందమైన లొకేషన్స్. చిన్నప్పటి నుంచి చూసి అలసిపోయి ఒకరోజు చూసి పడేసే హ్యాండ్ బిల్ ఎంత అందంగా డిజైన్ చేస్తారు, కానీ సంవత్సరం అంతా రోజు చూసే క్యాలెండర్లో ఒక విషయం లేకపోతే ఎలా? దాన్ని కసిగా తీసుకుని అపోస్టాలిక్ క్యాలెండర్ అనే పేరు మీద ఆది అపోస్తలుల ఉపదేశాన్ని నిండా దట్టించి, సాధారణంగా మార్కెట్లో దొరికే క్యాలెండర్ సైజు కన్నా రెట్టింపు సైజు వేసి, అంత సైజు పెట్టిన పేజీకి 1 నెల వేసి, ఎందుకనంటే బైబిల్ చదివే అంత భక్తి లేని వ్యక్తులు కూడా క్యాలెండర్లో ఒక మాట చూసి పోదాం అనుకునే ఇంత భక్తులు కూడా వెళుతూ చదవడానికి పనికొచ్చే అంత సైజులో వాక్యాలు ఉండాలని 1 నెలకి 1 పేజీ అంతా ఖర్చు పెట్టి అలా 12 పేజీలు వేసేలాగా, కొంచెం బరువైన ఎట్టకు మీరు భరిస్తారు లేని ధైర్యంతో
ఆ క్యాలెండర్ సిద్ధపరిచాం. దేవునికి స్తోత్రం. ఆ ఒక క్యాలెండర్ సంపాదించుకుంటే తేదీలు వారాలు మాత్రమే తెలిసే క్యాలెండర్ కాదు. ఇంచుమించు ఒక ప్రసంగాల డైరీ కొనుక్కున్నంత ఫలం, అంత ఉపదేశాన్ని దాన్ని నిండా దట్టించి దాన్ని మోసుకొని వచ్చాం. ఆ త్రోవలోనే మీ కొరకు ఉన్నాయి. వెళుతూ వెళుతూ ఒకటి సంపాదించుకొని వెళ్ళాలని కోరుతున్నాను. గత రాత్రి అత్యంత ఆశీర్వాదకరంగా పాడబడిన దైవజనులు మా సొంత బావగారు, మా అక్క భర్త, తను ప్రారంభం నుండి మా కుటుంబాలకు విశేషమైన ఆశీర్వాదకరంగా ఉన్నారు. మా పరిచరులకు దీవెనకరంగా ఉన్నారు. వారిని బట్టి ప్రభుని ఘనపరుస్తున్నారు. ఈ రాత్రి మా కుటుంబాలకి, మా సేవలకు దీవెనగా వాడబడిన దైవజనుల వెనుక మేము వాడబడటం మాకు కొంచెం ఇబ్బంది. మా స్థాయికి చాలా పెద్దది. అయినా బలపరచు దేవుని కృపను ఆధారం చేసుకుని ప్రకటించు వాళ్ళు నేనే, గ్రహింప చేయు వాళ్ళు నేనే, ఒప్పింప చేసేది నేనే అనే మాట ప్రభు అన్నందుకు ఇక అన్నీ నీవు చేసేటట్టయితే నాకేం భయం లేయా అని ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాను తప్ప పెద్ద విషయం ఏం లేదు. పైపెచ్చు 8:30 కల్లా మీకు ఇచ్చేస్తాను, 10 గంటల దాకా చెప్పాలి మీరు అన్నారు పాస్టర్ గారు. అమ్మో అని టెన్షన్ పడ్డాను. కానీ దేవుడి దేవల్ల 9:30 అవుతుంది. కాబట్టి నా టెన్షన్ సగం తగ్గించిన కన్వీనర్ గారికి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. నేను నా టెన్షన్ పోయింది, నా భయం పోయింది. ఏదో 4 మాటలు చెప్పే లోపు టార్గెట్ రీచ్ అయిపోతాం అంటే 10 అయిపోతుంది, ఇక బయటపడవచ్చు. అంచేతనే క్యాలెండర్లు పరిచయం చేశాను. దాంట్లో భయంకర బేబత్తున ఉపదేశాలు ఉన్నాయి. ఇప్పుడు తక్కువైనా అందులో పూర్తి అవుతుంది. Thank you so much for accepting all these words. Come on, let us turn into the word of God. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. త్వరగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి శరవేగంగా వాక్య ప్రవాహానికి రండి. చాలా మంది వ్యక్తిగత ప్రార్థనలకి ఆశపడుతున్నారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్ టు నైట్. సభ అయిన వెంటనే నేను పరిగెత్తాలి, చాలా దూరం వెళ్ళాలి, చాలా సుదీర్ఘ ప్రయాణం నాకు ఉంది. అందుకే నేను వందనాలు చెప్పండి. మరీ కాదుకూడదంటే మొన్న 26వ తేదీ ఉన్నంత నొప్పిగా చేయలేదు, గాయాలన్నీ తగ్గినాయి. ఇందాక తమ్ముడు టక్మన్ స్టేజ్ మీద దిగి కిందకు వచ్చేసి మళ్ళీ ఎక్కేస్తాను, నాకు అసూయ వచ్చేసి. ఇదివరకు అంతకన్నా బేబచ్చగా ఎగురు చూపించేవాడిని. ఈ మధ్య కొంచెం దెబ్బలు తగిలి ఇవన్నీ కొంచెం ఆ స్పీడ్ తగ్గిపోయింది. అరే ఎంత బాగా వచ్చిపోయాడే అనిపించింది నాకు. ఎప్పుడు రాలేదు కానీ ఒక్క క్షణం అసూయ వచ్చింది, మళ్ళీ పోయిందిలే. దేవునికి స్తోత్రం. అంచేత షేక్ హ్యాండ్ వరకు ఓపిక ఉంది, పర్వాలేదు. మొన్న అయితే అట్లా కూడా చేయి పని చేయాలి. ఇప్పుడు మా 90% స్వస్థపడిపోయాను. ఇంకొక 10% చిన్న చిన్న బాకీ ఉంది, అది కూడా పోవాలని ప్రార్థన చేయండి. కనుక ఈ పూట మరి ఆలస్యమైనందున, సుదీర్ఘ ప్రయాణం ఉందన్న, వ్యక్తిగత ప్రార్థనలు ఏమి లేవు. దయచేసి ఎవ్వరు ఇబ్బంది పడక ఇంత కుల్ల తేటగా చెప్తారు. చిన్న ప్రార్థన అని అడిగే భయంకరమైన భక్తులు ఉన్నారు. ప్రభు వాళ్ళందరినీ మొదట మార్చుతారు. ఒకడు ఎట్ట చచ్చినా మాకు సంబంధం లేదు, ఎవడు పట్టుదలండి ఈ దుర్మార్గం నశించుగా. మేము కూడా మనుషులు, మాకు కూడా తిప్పులు ఉన్నాయి. మా కోసం ఏ ట్రైన్లు ఆగదు, పరిగెత్తికెళ్ళి ఎక్కాల. సమయాలు మన చేతిలో లేవు. ఏది దుర్మార్గం? ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 130వ కీర్తన 7వ వచనం చదివి ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఇదే సౌండ్ మెయింటైన్ అవుతుంది కనుక దీన్ని బట్టి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. 137 చదివి పెడతారు ఎవరో ఒకరు. ఇంకో ముక్కు కూడా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తము ద్వారా నీ కృపాసనం చేరి ప్రార్థిస్తున్నాను. ఏ యోగ్యత లేని నన్ను మీరు కనికరించి గొప్ప భాగ్యం ఇచ్చారు. నాకైతే ఇది భాగ్యమే తప్ప స్థాయి కాదని ఒప్పుకుంటున్నాను. నేల మట్టుకు తగ్గిపోతూ మిమ్మల్ని హెచ్చిస్తున్నాను. నేనే తగ్గాలి, మీరు హెచ్చాలన్న స్థిర కోరికను వ్యక్తపరుస్తున్నాను.
నన్ను మరుగుపరచని అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరచని రీతి గల నీ మాట తేటగా అందించండి. ప్రకటించేవారిగా, గ్రహింపు చేయవారిగా, ఒప్పింపు చేయవారిగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఓపిక చేసుకుని ఒక స్తోత్రం చెప్పండి మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి ధ్యానాంశం సంపూర్ణ విమోచన. చెప్పండి అందరు గట్టిగా. ఈ విమోచన మహోత్సవాల కొరకు నేను ప్రభు సన్నిధిలో ఒక మాట ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ మాట నాకు ఇచ్చారు. యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. A complete redemption. Amen. ఇన్ని దేశాలు, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని వర్గాలు, దరిద్రానికి క్రైస్తవ్యంలో ఇన్ని విభాగాలు, ఇన్ని రకాలు బాధ కలిగించుచున్న వేళ యుగాంతమందు క్రీస్తు తీర్పు ఎదుర్కొనే క్షణాన రెండు గుంపులు ఉండబోతున్నాయి. విమోచించబడిన వారు, విమోచించబడని వారు. Only two groups, redeemed and unredeemed. That's all. ఇంత గొడవ, ఇన్ని భేదాలు, ఇన్ని గ్రూపులు ఉండే అవకాశమే లేదు. గ్రూపులు కట్టి, గ్రూపులుగా విడగొట్టి, ముఠాలు కట్టి పబ్బం గడుపుకునే దౌత్య బుద్ధి గల వారికి ఇది దుర్వార్త. ఏకత్వమును, ఐక్యతను కోరుకునే వారికి శుభవార్త. ఎముకలన్నీ కలుసుకోబోతున్నాయి. గడగడమనే ధ్వని పుట్టబోతా ఉంది. దానికి అంత ఈజీ కాదని మీరు చెబుతారేమో కానీ ఒక్క ప్రవచన ఒక్కతో ఇది సాధ్యం కాబోతుంది. దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు when the spirit of God comes down like anything, you know, ఎముకలు కలుసుకుంటాయి. మళ్ళీ వాటి మీద మాంసం వస్తుంది, నరాలు వస్తాయి, చర్మం వస్తుంది. జీవపు ఆత్మలో ప్రవేశించగా లెక్కింపులేని ఒక మహా సైన్యము ఇప్పుడు ఎవడు కన్ను దించి చూడని ఎండిన లోయలోంచి రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నరపుత్రుడా, ఎముకలు బ్రతుకుగలవా అంటే చెరలోనికి కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న గొప్ప దైవజనుడికే ధైర్యం చాలలేదు. కానీ దేవుడు ధైర్యపరిచి ఇంత పెద్ద కార్యం చాలా సింపుల్గా జరుగుతుందన్న. జస్ట్ స్పీక్ లైఫ్ ఆన్ ద డ్రై బోన్స్ అన్నాడు. నోరు తెరిచి జీవాన్ని పలుకుచాలని చెప్పాడు దేవుడు. మేము నమ్ముతున్న కడవరి ఉద్యమం అదే. ఎండిపోయిన ఎముకలు మరలా కలబోతున్నాయి. తేనె పుర్రె దాని దగ్గర రాబోతుంది. మాంసము రాబోతుంది మరలా. ఓ చర్మము కప్పబోతున్నాడు దేవుడు. ప్రతి దాంట్లోనికి దేవుని జీవము రాబోతుంది. ఎవడు ఊహించలేని ఒక మహా సైన్యము లేపబోతుంది. చాలా చోట్ల మీటింగ్లు ఆపేశాం, చాలా చోట్ల పాస్టర్లు చంపేశాం, చాలా చోట్ల చర్చిలు కోలగొట్టాం, చాలా చోట్ల బైబిల్ తగలబెట్టాం. ఎవరు ఏ పండుగ చేసుకున్నా ఒక శుభవార్త ఎక్కడ కొట్టివేశారో, ఎక్కడ కాల్చివేశారో, ఎక్కడ ఎండిన ఎముకలుగా మారిపోయాయో అట్టి ఒక లోయలో నుండి ఎవడు ఎదురింపు వీళ్ళు కనుక సైన్యమును నా దేవుడు లేపబోతున్నాడు. That's what end-time revival is. Yes. మన దినముల్లో తరములో మనం చూస్తాం. ఇది వాటి ముచ్చట కాదు. నజరేతులోంచి మంచిది ఏదైనా వచ్చునా అని అప్పుడు అన్నారు. ఎండిన ఎముకల్లో జీవం వచ్చునా అని ఇప్పుడు అంటున్నారు. అది సాధ్యం అయ్యింది, ఇది సాధ్యం కాబోతుంది. రెండింటినీ చేసేవాడు ఒకడే. యెహోవా మాట ఇచ్చిన వాడు దాన్ని స్థాపించకుండా ఎవరన్నా ఆపగలుగుతాడా? నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా? ఆకాశాన్ని జానతో కలవగలిగిన దేవుడు, సముద్రాన్ని పిడిచిన బిగ్గట పట్టినాడు, పర్వతాన్ని తోక వేగిన దేవుడు, గట్టిగా ఊపిరి పిడిస్తే పర్వతాలు మైనవలే కరిగిపోయించగల దేవుడు, ఆకాశం మీద కూర్చుంటే భూమి మీదకి పాదాలు అంటే అంత పొడుగైన ఎత్తైన దేవుడు. అతన్ని మాట్లాడడానికి ఏ భాష సరిపోదు, వివరించడానికి జ్ఞానుల కవిత చమత్కారం సరిపోదు. ఆకాశానికి ఎక్కిపోయిన వాడే, మూడవ ఆకాశములు కొనుక్కున్న వాడే, 12వ అధ్యాయం 2వ కొరింథీయులో పరదేశంలో ఉన్నానని చెప్పిన పౌలే ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు చెబుదామని ప్రయత్నించి నా వల్ల కావట్లేదయ్యా, అది ఆకాశంలోనే ఎత్తు, సముద్రం కన్నా లోతు, ఇక నా వల్ల కాదని దండం పెట్టాడు. నా బోటుడు ఏం చెప్తాడు ఆయన శక్తి గురించి, ఆయన ప్రేమ గురించి. భాష సరిపోదు, మాటలు సరిపోవు, ఏది సరిపోదు. ఒకే ఒక్కటి, ఆయన శక్తియే మరలా రుజువు చెయ్యబోచున్నది. ఇది ఖచ్చితంగా జరగబోతున్న ఒక వాస్తవం. ఆమేన్, ఆమేన్.
మనం మన సామర్థ్యం మీద, మన బలం మీద, మనకున్నటువంటి జనం మీద, ధనం మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళం కాదు. ఇవి క్షణికమని, ఇవి వట్టివని, ఇవన్నీ నాశనమైపోతాయని, ఎప్పటికీ తరగని ఆస్తిగా దేవుని వాగ్దానం ఉంటుంది. దాన్ని నెరవేర్చే దేవుడు ఉంటాడని చెప్తున్నావు. ఇంతకీ ఏమున్నాయ్యా మీకున్న వాగ్దానం అంటే, ఆయన మనందరికీ సంపూర్ణ విమోచన కలిగించబోతున్నాడు. చెప్పాలి మంచిగా అందరూ చెప్పండి ఏంటది? ఆయన మనకి సంపూర్ణ విమోచన కలిగిస్తాడు. యెహోవా యొద్ద మనకి ఏమి దొరుకుని చెప్పండి గట్టిగా అందరూ. కొంచెం సౌండ్ పెంచి చెప్పండి గట్టిగా. కన్వీనర్ గారికి నిలబడి మాట్లాడుతున్నంతసేపు అతను ఎదుర్కొన్న ఒకే ఇబ్బంది మీరు స్పందించకపోవడం. పాపం చాలాసార్లు బాధపడ్డాడు. అయ్యో ఏంటండి మరీ అంత అన్యాయమా, అంత ఉండకూడదండి, ఇక మీ అని చాలా ఆగిపోయాడు. పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు తమ్ముడు కదా. చివరికి మా డైలాగ్ కూడా జ్ఞాపకం చేశాడు. పెట్టుబడి ఏముందయ్యా అని కదా. అన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా ఆచితూచి ఆలోచిస్తారేమిటండి, ఏకీపించారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి 100 సార్లు క్యాలిక్యులేషన్ చేయడానికి షేర్లో పెడుతున్నావా? చక్కగా యేసయ్యకి స్తోత్రం చెప్పేదానికి ఏముందండి పెట్టుబడి. సంతోషంగా హల్లెలూయా. ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరంతా గుర్తించాలని నేను కోరుతున్నాము. సమయం చాలా తక్కువగా ఉన్నది కనుక కాస్త కట్టే కొట్టే తెచ్చే ఫార్ములాలో మనం వెళ్ళిపోదాం. ఒకటే మాట మీ ముందుకు తెస్తున్నాను. ఏమనగా, యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన. నేను అంటున్నాను, అసలు విమోచన ఎన్ని రకాలు? సంపూర్ణ విమోచన అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మనము దేనిలో నుండి లేదా వేటిలో నుండి విమోచించబడాలి? ఎన్నో అనుభవాలు ఇందులో ఉన్నాయి. కానీ ఇప్పుడు కనీసం ఒక 3 మాటలైనా మీ ముందు పెట్టాలని నేను ఆశపడి మీ మధ్యలోకి వచ్చాను. అంచేత సాధ్యమైనంత త్వరగా సంక్షిప్తంగా ఆ 3 మాటలు మీ ఎదుట పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. ఏమండి, దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకోండి, శ్రద్ధగా వినండి. ఆ విమోచన, సంపూర్ణ విమోచన అంటే ఒక మొక్కలో దీని సారాంశం మీకు అర్థం కావాలంటే, ఆ 3 రకాల విషయములలో నుండి కూడా మనము విమోచించబడితేనే దానిని సంపూర్ణ విమోచన పొందినట్లుగా భావించాలన్నమాట. ఇందులో ఏదైనా ఒక దాంట్లో ఇంకా ఉండిపోతే మనకి ఇంకా సంపూర్ణ విమోచన రాలేదు. ఇంత పెద్ద దేవుణ్ణి, ఇంత గొప్ప దేవుణ్ణి, ఖాళీ సమాధితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన దేవుణ్ణి, సమాధి గుండె చీల్చిన దేవుణ్ణి, పాతాళములోకి వెళ్ళి దాని అధిపతిగా చెలరేగిపోతున్నటువంటి వాడిని కోరలు పీకి మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు వాడి దగ్గర లాక్కను వచ్చి, మరణమా నీ ముల్లెక్కడ విజయం ఎక్కడ గర్జించినటువంటి దేవుణ్ణి రక్షకుడిగా, ప్రభువుగా మనము ఆరాధిస్తూ ఏదో ఒక దాంట్లోంచి మాత్రమే విమోచించబడటం అమాయకం కదా. ఏమైంది అబ్బాయి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి మంచిగా. కనుక దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే త్వరగా సాధ్యమైన త్వరగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. 3 విషయాలలో మనం విమోచించబడాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి వచనాన్ని అందరూ దయచేసి చదవండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమపత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. చెప్పరే మరి మళ్ళీ దానికి నేను ఒక ఆహ్వానం ఇవ్వాలి, మీకు ఒక పిలుపునివ్వాలి, మీరు ఒక రేంజ్లో స్పందించాలన్న అవసరమా? దేవునికి స్తోత్రం అనగానే మనం చేతులు లేపుతూనే ఉండాలి, స్వరం వస్తూనే ఉండాలి. చెప్పగలిగా బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాట ఆలకించారా? ఒక ఖరీదైన మాట మాట్లాడుతాడు పోలే కదా. ఆయన రేంజ్ ఏదనుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కాలర్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్. అలాంటి పేరు ఏదైనా చెప్పాల్సి వస్తే అపోస్తలుడైన పౌలు పేరు చెప్పాలి. ఆ దైవజనుడు అంటాడు, ఎంత అద్భుతంగా పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. ఇప్పుడు మీరు పట్టుకోవలసిన మాట ఏంటంటే, పాపము నుండి విమోచించబడి అన్నాడుగా. ఎట్లా విమోచించబడ్డారు?
ఎప్పుడు విమోచించబడ్డారు అన్న ఒక్క పాయింట్ మీద ఆలోచన చేస్తే అక్కడ తేటగా రాసిన మాట 17వ వచనం మళ్ళీ చదవండి అయ్యారు. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు పాపమునకు దాసులై ఉన్నటువంటి మీరు నీతికి దాసులు ఉన్నట్లుగా, పాపము నుండి విమోచింపబడినట్లుగా ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై, లేదా హృదయపూర్వకంగా లోబడినందున పాపము నుండి విమోచించబడ్డారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారా? ఆమేన్. ఇప్పుడు ఎందుకు ఇంత ఘనంగా ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా అండి? యేసయ్యను నమ్ముకుంటే చాలు విమోచించబడతాం, చర్చికి పోతే చాలు విమోచించబడతాం, బాప్తిస్మం పొందితే చాలు విమోచించబడతాం. ఇవన్నీ అబద్ధాలు కాదు, ఇవన్నీ సత్యాలే, కానీ అర్థ సత్యాలు, సర్వ సత్యాలు కావు. నా భాష మీకు అర్థం కావాలంటే ఒక 2 నిమిషాలు పడుతుంది. ఈ సర్వసత్యం అర్థ సత్యం ఏందిరా ఈ తలకాయలో పనుకోవడానికి సింపుల్ చెప్తారు. బైబిల్ దొరికిన వాళ్ళందరికీ వాక్యం దొరికినట్టు కాదు, వాక్యం దొరికిన వాళ్ళందరికీ సత్యం దొరికినట్లు కాదు, సత్యం దొరికిన వాళ్ళందరికీ సర్వసత్యం దొరికినట్టు కాదు. ఈ ముక్క అర్థమైతే నేను చెప్పే ఏ ముక్కని అర్థమవుతుంది మీకు. మళ్ళీ చెప్తా, బైబిల్ దొరికిన వాళ్ళందరికీ వాక్యం దొరికినట్టు కాదు, వాక్యం దొరికిన వాళ్ళందరికీ సత్యం దొరికినట్టు కాదు, సత్యం దొరికిన వాళ్ళకి సర్వసత్యం దొరికినట్టు కాదు. ఈ మొక్క గత 15 సంవత్సరాలుగా దేశమంతా తిరిగి వస్తూనే ఉన్నాను నేను. కొంతమందికి బైబిల్ దొరికింది వాళ్ళ గూట్లో ఉంటుంది, కొంతమంది వారి ఆత్మను రక్షించగలిగిన శక్తి కలిగిన వాక్యం కూడా దొరికింది, కొంతమందికి రక్షణ కలిగించిన వాక్యమే గాక ఆత్మ సంబంధమైన అనుభవాలను ఎన్నుటకు కొన్ని సత్యములు కూడా దొరికాయి. కొంతమంది సంపూర్ణ విమోచనలోకి వచ్చినట్లు వారికి సర్వసత్యము కూడా దొరికింది. ఈ రోజున బోధించబడుతున్నవన్నీ సర్వసత్యములు కాదు అని చెప్పుటలో ఎలాంటి సందేహము లేదు. ఇది విమర్శ కాదు, వాస్తవం. వాస్తవం అండి. ఇక విమర్శ అంటూ విమర్శన దృష్టితో నీవు చూస్తే మజ్జిగ చిలకటం కూడా కలకలము సృష్టించే దుర్మార్గ వ్యవహారంలో కనబడుతుంది నీకు. మజ్జిగ చిలకకపోతే వెన్న రాదు, మంట కింద పెట్టకపోతే నెయ్యి అవ్వదు. చైనా ఏదో ఒకటి నిశ్చలంగా కొండలో ఏమన్నా కలకలం రేపుతున్నావు, కలకలం రేపకపోతే ఆ పాటి సంఘర్షణ జరగకపోతే వెన్నెట్టు వస్తుందయ్యా? ఆ మాత్రం మంట పెట్టకపోతే నెయ్యి ఎట్టు వస్తుందయ్యా? నువ్వేం చేయలేవు. ఆ మజ్జిగ ముందు పెట్టుకుని ఎంతకాలం కూర్చుంటావట? సాయంత్రానికి పొలిసిపోతుంది. నెయ్యి చేస్తే సంవత్సరం ఉంటుంది. క్వాలిటీ పెంచనాయి. స్తోత్రం ఒక్కరు చెప్పరు. ఎవదాస్తే నాకే రాసినట్టు పెట్టి కూర్చున్నారు ముఖాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని పుస్తకాలు రాశాను, ఇన్ని కరపత్రికలు వేసాను, ఇన్ని క్యాలెండర్లు వేసాను, ఎక్కడ అకౌంట్ నెంబర్ ఉండదు. ఆ బ్యాచ్ కాదు మంది. దేవుని వాక్యం పట్టించుకోవడం వరకే ఏడబడతాడు విచితంగా అట్టించి అడుగుని నెంబర్ వేసి లేదదే. By all means we are preaching Jesus Christ. That's it. ఇంతకు మించిన ఎజెండా ఏమి లేదు. ఏక సూత్ర ప్రణాళిక ఒకటే. ఈరోజు మిమ్మల్ని కోరుతుంది ఒకటే, పెద్దలారా, దైవ సేవకులారా, ఒక మాటను పట్టించుకోండి. విమోచన అంటే మేము యేసును నమ్ముకున్నామండి, మేము చర్చికి వెళ్తున్నామండి, ఆదివారం హల్లెలూయా చెబుతున్నామండి, రోమపరమ సందా వేస్తున్నామండి, దశంభాగం ఇచ్చి 90% ఒక్క రూపాయి ఒకటి మొత్తం మేమే తినేస్తున్నామండి. ఇది పెద్ద విశేషమేం కాదు. ఇదంతా ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు అనగా, బాల శిక్షకుడు అంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్. అంటే ధర్మశాస్త్రంలో చెల్లించేది ఎంత? దశమభాగం. అంటే దశమభాగం ఎలిమెంటరీ స్కూల్ ఫీజు. నువ్వు యూనివర్సిటీకి వచ్చావు, ఇంకా 5 రూపాయలు కడతానంటే ఇప్పుడు మాట్లాడరు. మళ్ళీ మీ మౌనం దేనికి అంగీకారం అర్థమైందిలే కానీ దేవునికి స్తోత్రం. డెవలప్ అవ్వు కొంచెం. ఇంటి మీద ఇల్లు కడతాం కాదు, ఇంకా 10% ఏంటి అమాయకంగా తాను వర్ధిల్లున కొలది ఇవ్వాలని వాక్యం చెబుతూ ఉంటే, ఒక రేంజ్కి వచ్చాక జీవనమంతువు ఇవ్వమని వాక్యం చెబుతూ ఉంటే స్తోత్రం చెప్పరు. ఇప్పుడు హల్లెలూయా. 500 రూపాయలు నెలకి జీతం వచ్చినప్పుడు దశంభాగం ఇస్తే, 50 వచ్చిన దశంభాగం ఇస్తే రోజు పెట్టి బాయ్ నీకు అసలు. ఆ దినముల్లో 1/4 కిలో వంకాయలు కొనుక్కుని ఇంట్లో అందరం తినేవాళ్ళమండి. ఇప్పుడైతే 2 కిలోల మటన్ కొనుక్కొని తిన్నా. ఇది పెరిగింది, మరి అది పెరగదేశనా? విమోచించబడలేదుగా. ఇంక అందులో ఉన్నావుగా వచ్చిన బాధ అది.
మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పరే. అందరూ చెప్పైనా పర్లేదు, మంచి వాళ్ళ మటుకు చెప్పండి. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డల, నా కోరిక ఏమిటంటే, ₹1,00,00,000 మాట చెప్పాడు ఇక్కడ. మీరు పాపమునకు దాసులు ఉంటున్నప్పుడు, కానీ ఏ ఉపదేశ క్రమమునకు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడ్డారా. అంటే పాపం నుండి విమోచించబడాలంటే, దాని కాన్సిక్వెన్సెస్ నుంచి బయటపడాలంటే, ఒక విమోచించబడ్డ ప్రజగా దేవుని ఆమోద ముద్ర నీ జీవితం మీద పడాలంటే చర్చికి వస్తే చాలా, బాప్టిజం పొందితే చాలా, యాడ పెద్ద శిలువ ఉంది, యాడ పెద్ద గంట ఉంది చూసుకొని వెళ్ళిపోతే చాలు. నరసింహం కవర్లో పెట్టి ఇట్ట పట్టుకెళ్ళి అందులో పడేస్తే చాలు. చాలా ఏమవ్వాలి? ఉపదేశ క్రమమునకు హృదయపూర్వకంగా లోబడాలి. ఎలా లోబడాలి చెప్పండి? అసలు ఉపదేశ క్రమం అంటే ఏమిటి? అసలు ఉపదేశ క్రమం ఉందా? ఆ క్రమం ఏంటి? దాని ఆర్డర్ ఏంటి? అసలు చెప్పుకోవడానికి తెలియదు సంఘంలో. ఆ బైబిల్ చదువుకుంటే ఏది భేదపూర్ వస్తే అదే ప్రసంగం ఆదివారం. ఎవడన్నా సంఘస్థుడు ఏడిపిస్తే ఆడికి షార్ట్ అయిన నెక్స్ట్ ఆదివారం. ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ నెక్స్ట్ ఆదివారం. ఐఎమ్ సారీ ఆన్ బిహాఫ్ ఆఫ్ పాస్టర్స్, కానీ ఒక సత్యం చెబుతున్నాను, దైవ సేవకులు విమర్శించడం నాకు అలవాటు, నాకు సంతోషము కాదు, నా టార్గెట్ అది కాదు. ఉపదేశం క్రమమే ఎరుగని సంఘములో ఆ విషయమే తెలియని సేవలను పాలు పొందితే అసలు నీకు విమోచన పాపములో నుంచే రాదు. నీకోసం చెప్తున్నాను, నీ క్షేమం కోసం మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. ముందు కడుపు వెనకాల ఈపు ఏడగొట్ట మాకే తగులుద్ది. సరే తిందాం దెబ్బలో, మీరు బతికి తెలుసాలని ఏడుతున్నామే దెబ్బలో. ఓ మేమే పోగేసుకొని మేమే పోలేసుకోరు, ఏమనుకో, ఓ ఏమి లేదు. సోది అంత పక్కన బిడ్డ, మనం విమోచించుకోవాలి. వచ్చింది యేసు ప్రభు దగ్గరికి టార్చర్ని పడిపోతాకి ₹100 నూనె డబ్బా కొనుక్కోవడానికి, ₹50 కుటుంబం కొనుక్కోవడానికి కాదు, సంపూర్ణ విమోచన ఆయన దగ్గర దొరుకుతుందని వచ్చాం. పనమ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది రావా. కంప్లీట్ రిడెంప్షన్ యేసు వద్ద మాత్రమే దొరుకుతుందని వచ్చాం మనం. అంత మంచి దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఇంకా అరకొర దేవుని కృపను బట్టి కొంతవరకు పర్లేదన్నయ్య గారు. ఓరి ఇప్పుడు అంతవరకు ఎప్పుడురా మరి? బాప్తిసం పొంది 10 ఏళ్ళు అయిపోతుంది. ఇంకని నేడు రేపో నా ప్రియుడు యేసు. మరి నువ్వు ఎంతో కొంచెం మరి అదేనండి టెన్షన్గా ఉంది. నీకు సొల్యూషన్ లేదు చిన్నోడా, రే పెద్దోడా, ఒకటే పరిష్కారం, ఉపదేశ క్రమానికి మనం అప్పగించుకోవాలి. ఇప్పుడు షార్ట్ కట్స్ దొడ్డిదారులే ఉండవు. చిన్న వాక్యం చెప్తుంది, ఆ ఉపదేశ క్రమమునకు హృదయపూర్వకముగా లోబడిన వారై మీరు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతరి. అదే రాజమార్గం. అంతే. ఈ దొడ్డిదారి పాపిష్టిదారులే చక్కగా ఉపదేశ క్రమానికి అప్పగించుకోవాలి. సింపుల్ గా అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ తీయండి, అపోస్తలుల కార్యాలు తీయండి, 2వ అధ్యాయం తీయండి, 38 నుంచి 46 దాకా నేను చదువుతాను, మీరు చూడండి. అంత పొడుగు మా తమ్ముడు చదివితే నాకు ఇష్టం లేదు. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరందరూ తీసి చూడండి, నేను చదువుతున్నాను. ఎందుకని? నేను చదువుతున్నప్పుడు నోట్ చేసుకున్న ముక్కలంతే, ఫటాఫట్ టైం ఎక్కువ లేదు మనకి. అందుకు పేతురు, అయ్యా మేము రక్షణ పొందాలయ్యా, మాకు ఈ లోకం నుంచి, పాపం నుంచి, దేహం నుంచి విమోచన కావాలయ్యా, మేమేం చేయాలో చెప్పు బాబోయ్ అని ఆ దైవజనుడి ద్వారా పలుకబడ్డ ఉపదేశానికి గుణపమని గుండెలో పొడవబడి పశ్చాత్తాపడి వాట్ షల్ వి డు నౌ అని వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు, ఇలా చేస్తే పని ఉందని చెప్పాడు పేతురయ్య గారు. చెప్పి నీ కొన్ని, ఆ ప్రభావానికి చేసి నీ కొన్ని, టోటల్గా 10 ఉన్నాయి. అక్కడ టప్ చెప్పేద్దాం, చూసుకో, గీసుకో, రాసుకో, 5 నిమిషాలు అయిపోతుంది. కొట్టం దేవునికి స్తోత్రం. 5 నిమిషాలు కొట్టం అయిపోతుంది. ఓకే, కొనసాగుదాం, తప్పే ఉంది. నాకు ఇబ్బంది ఏం లేదు, దేవునికి స్తోత్రం. 26 సంవత్సరాలకి ఇదే పని, అలిసిపోయే పని ఏం లేదు, దేవునికి స్తోత్రం. మీరు ఎప్పటి నుంచో కూర్చొని మిమ్మల్ని బాధ పెట్టకుండా మీ మీద ప్రేమతో నేను పోదాం అనుకున్నాను, కానీ కూర్చోండి కోళ్ళే పేరు చేద్దాం, ఏముంది, మా అయితే సౌండ్ తగ్గిస్తారు ఇంకొంచెం, అంతేగా. నాకేం భయం లేదు. ముగ్గురు పోకుండా ఒకసారి తగ్గిస్తాను నన్ను, నో ప్రాబ్లం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా. అపోస్తలుల 2:38 చూస్తున్నాను చూడండి. అందుకు పేతురు, మీరు మారు మనసు పొంది నెంబర్ 1, ప్రభు యేసు క్రీస్తులో బాప్తిసం పొంది నెంబర్ 2.
కిందకి నేను చదువుతున్నప్పుడు వెళ్ళిపోవాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందిన నెంబర్ 3 40 వచ్చిన మూర్ఖులకి తనమునకి వేరై. నెంబర్ 4 42 అపోస్తలుల బోధ. 5 నెక్స్ట్ సహవాసం. నెక్స్ట్ 7 రొట్టె విరుచుట. నెక్స్ట్ 8 ప్రార్థన జీవితం. నెక్స్ట్ 9 46 వచ్చిన తమ చర స్థిర ఆస్తులు అమ్మి ఉపేక్ష వైరాగ్యం వదిలేసుకున్న తత్వం. నెంబర్ 10 ప్రతి దినము దేవాలయం. ఇంకొక లోకం లేదు, పరిపూర్ణంగా దేవుళ్ళు వచ్చేసారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చదివిన 10 మాటలు వరుసగా చెప్తాను చూడండి. నెంబర్ 1 మారు మనసు అనండి. నెంబర్ 2 నీటి బాప్తిజం అనండి. నెంబర్ 3 పరిశుద్ధాత్మ నింపుదల అనండి. నెంబర్ 4 వేరుపాటు జీవితం అనండి. నెంబర్ 5 అపోస్తలుల బోధ సహవాసము. నెంబర్ 7 రొట్టె విరుచుట. నెంబర్ 8 ప్రార్థన జీవితం. నెంబర్ 9 వైరాగ్యం ఉపేక్ష అనండి. వైరాగ్యం అంటే ఏంటి? విరక్తి. చిచ్చిన వద్దా అది ఒక్కటి లేక జనాలు ప్రాణం చేస్తున్నారు. జనం ఉపేక్ష అంటే వద్దు, అపేక్ష అంటే కావాలి. ఏ సార్ ఎవడైనా నువ్వు వెంబడింపకూడదు వాడు తనుతాను ఉపేక్షించుకోవాలి. వద్దనుకునేవాడు అంటే నాకు అది కావాలి ఇది కావాలి రావద్దు నాయన అన్నాడు. ఏ సార్ జీసస్ని ఫాలో అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషనే నాకు వద్దు అన్న మనసు ఉంటే రా. కానీ కావాలనుకున్న బ్యాచే కుదురుతారు. అదిగా దరిద్రం. సేవ చేయాలంటే అపోస్తలులు అవ్వాలంటే అన్నాడా? ఎవడైనా నువ్వు వెంబడింపగోరినలా. If anybody wants to follow me, he must deny himself and take up his cross and has to follow me every day. క్లియర్గా చెప్పాడు. నన్ను వెంబడించాలి అనుకుంటే వద్దు అనుకునే మనసు రావాలి. ఇక అన్నీ కావాలి. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? అది కావాలి. ఎందుకు చర్చకి వెళ్తున్నాం? ఇది కావాలి. ఇది కావాలి. ఎప్పుడు కావాలి. ఉంటేనే వెళ్తాడు. ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. అంచేత నేను మనవి చేస్తున్నాను, ఈ మాట వినండి. 9వ పాయింట్ ఏంటంటే వాడు తమ చర స్థిర ఆస్తులను అమ్మి పంచిపెట్టేశారండి. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. సమిష్టిగా పంచుకున్నారు. 10 కోట్లు ఉన్నవాడు 1000 రూపాయలు నాస్తున్నాడు. అన్ని పట్టుకొచ్చారు. ఒక డబ్బాలు మోసి కలిపేశాడు పేతురు గారు. అందరికి సమానంగా పంచాడు. ఇప్పుడు 10 కోట్ల ఉన్నవాడికి 50 లక్షలు వచ్చింది. 10 రూపాయలకి 50 లక్షలు వచ్చింది. సమాజ రాజ్య స్థాపన మీద ఎందరో ప్రవచించారు. కార్ల్ మార్క్స్, లెనిన్ లాంటి ఉద్యమాలు చేశారు. లోక్ నాయక్, జయప్రకాష్ నారాయణ్, అంబేద్కర్ లాంటి వాళ్ళు త్యాగాలు చేశారు. కానీ పని అవలా. నేను చెప్తున్నా, ఆది అపోస్తలుల వలన సమాజ రాజ్య స్థాపన జరిగింది. మళ్ళీ ఈ ప్రపంచంలో ఇంత అసమానతలు పెరిగిపోతున్న లోకంలో గొప్పవాడు ఇంకా గొప్పవాడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా చితికిపోతున్నాడు, అంతరం పెరిగిపోతుంది. ఈ భూమి మీద ఈ మానవ సమాజంలో సమాజ రాజ్యం మళ్ళీ జరగాలంటే ఒకటే సొల్యూషన్. అపోస్తలుల బోధ మళ్ళీ రావాలి. అపోస్తలుల కార్యాలు మళ్ళీ జరగాలి. ఆది అపోస్తలుల ఉద్యమం ఈ ఊపొందుకోవలసిన కాలం మళ్ళీ వచ్చేసింది. అయితే తప్పు జరిగే పని లేదండి. నా డినామినేషన్ అండి. అన్ని డినామినేషన్లు ఇది 50 రూపాయలు 100 రూపాయలు కట్టలు కడితే అందులో సగం రద్దు అయిపోయింది. ఏంటంటే డినామినేషన్ నీకు అర్థం అవ్వలేదు. ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రద్దు చేసిన రోజు నేను కొత్తగూడెంలో ఉన్నా. హోటల్లోని బయట నెత్తిపోతే టొక్కే పడిపోయింది. అబ్బా ఎవడో నన్ను కొట్టాడు అని చూస్తే 1000 రూపాయలు నోట్లు కట్ట. అబ్బా ఎట్లా కొడతారా చూస్తే వదిలేదు. దాని చేసిన బైబిల్ నోట్ ఎక్కే పేపర్ తొలగదు ఎక్క ఎట్లా కూడా కొడతారు. నింత రద్దు అయిపోయినాడు. ఆడు ఏడుతున్నాడు. కారులోంచి అద్దాలు తీసి ఇస్తున్నాడు 1000 రూపాయలు కట్ట. కింద మీద పడి ఏరేసుకుంటారు జనం. ఏదయ్యా అయిపోయింది రా మొత్తం రద్దు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2000 రూపాయల నోటికి ఎసరు వస్తుందని వార్త వచ్చిందంటే నిజం అబద్ధం తెలియదు. నేనేమో 2 కోట్ల రూపాయలు చర్చి కొంటాను. నేను బహాలు కూడా తిప్పలు పడుతున్నా. ఒకడు అన్నాడు నేను 2000 రూపాయల నోట్లు ఇస్తాను కానీ నాకు తిరిగించినప్పుడు 500 రూపాయల నోట్లు ఇస్తామని బేరం వచ్చిన్నాను. ఈ ఉదయమే కొంచెం డబ్బుల కోసం నేను అన్వేషణ చేస్తానని తెలిసి ఒక ఆయన ఫోన్ చేసి బాగా సార్ 10 లక్షలు ఉన్నాయి మొత్తం 2000 రూపాయలు నోట్లు ఇస్తాను. నాకు ఇచ్చినప్పుడు మాత్రం నాకు 2000 రూపాయలు నోట్ ఇవ్వకూడదు. ఇప్పుడే ఎంత డబ్బులు కొట్టు అర్జెంట్కి పట్టుకొని చేసుకొని ఇచ్చేది మళ్ళీ వెళ్ళిపోని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎవరన్నీ రద్దు చేసుకున్నా మన దేవుడు రద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పరే మీరు.
మనకి డినామినేషన్ అని కలిపేసి ఉద్యోగంలో ఉన్నాం మనం. ఏ డినామినేషన్ ఒకటే. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఒకటే దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాట పట్టుకోండి. ఉపదేశ క్రమము అనండి. ఒకడు మారు మనసు పొందాలి, నీటి బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మ నింపుదల పొందాలి, వేరుబాటు జీవితంలోకి రావాలి, అపోస్తుల బోధ మీద కట్టబడాలి, అపోస్తుల సహవాసంలో స్థిరపడాలి, అపోస్తుల ప్రార్థనలో ఏకీభవించాలి. ఏమండి? ఇలాంటి అనుభవాలన్నీ చేస్తే వాడికి వచ్చేది వైరాగ్యం, అప్పుడు వచ్చేది పరిపూర్ణత. ఇప్పుడు కొట్టుకడికి సరిపడ. నీకు ఆశలు తగ్గకపోతే, వెరకట పుట్టకపోతే, అసహ్యం పుట్టకపోతే ఇక ఏం చూసినా కావాలి. యేసు నీవే కావాలయ్యా, ఎందుకు అన్ని కావాలి కనుకేనయ్యా. ఇదే పని. ఎవరు 6లో రాస్తే నాకు చిరాకు వచ్చేది అక్కడ. వారు తినగలిగినంత మట్టు చేపలు తింటే పెట్టుబడి పెడతారు కానీ నీకు బుద్ధి ఎందురా? తినగలిగినంత మట్టుకు చేపలు తింటే అసలు ట్రై చేసాడు. ఒక్కోటి ఇంకో 2 చేపలు తినగలేమో. అరే ఇంకోటి ట్రై చేస్తా. అసలు ట్రై చేయటం ఏంట్రా? నీ కడుపు కాకపోవడానికి 2 చేపలు చాలు. ఏంటది పెట్టు. సాంబార్ ప్యాకెట్ చేస్తావు, తీసుకురా కర్రీ పెట్టు. ఏడు పోయినా తలకాయ కాలు ఏడు పోయినాయి. నా తలకాయ తినగలది పోడు గారు. వీళ్ళందరూ మారుమూడు స్పందనలో స్తోత్రం చెప్పండి. తనువు నాది దిగోగై. ఇక్కడ బాగా అది అయిపోయిన తర్వాత మరి మధ్యప్రదేశ్ దర్శించువారు లేరా? ఇందాక దాకా ప్రసంగికుడు కాశ్మీర్ దర్శించాడు. మధ్యప్రదేశ్ పాడుగా ఎంత చేసినా ఏమి పాడినా పాపిని దేవ. అందుకే అది కరెక్టరా? మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మనకు ఒక ఉపదేశ క్రమము కలిగిన సంఘానికి వెళ్ళాలి. క్రమము కలిగిన దైవజనుల దగ్గరికి వెళ్ళాలి. ఆ క్రమం ఎరిగిన వాడి దగ్గరికి, క్రమములో ఉన్నవాడి దగ్గరికి, క్రమంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలి. మాట్లాడుతుంది మీరు ఒప్పుకుంటే ఏమనాలండి? ఇన్నేళ్ళ సంది పోయిన చేసి ఎట్లా మారుతానే? సింపుల్. నేను అయ్యగారులందరికీ ఒకటే దండం పెట్టి చెప్తాను, మనం మారలేక వాళ్ళు మారు. ఇంక డైలాగ్ లేవు. సింపుల్. అయ్యగారులు మీరు ఎక్కడ కూర్చున్నా మనం మారాలి, లేకపోతే వాళ్ళు మారుతారు. దానికంటే ఇది బెటర్. నేను చెప్పి సువార్త ఎందుకని ఎక్కువ అడగ దేవునికి స్తోత్రం. ఇదే అంచకాల సువార్త. స్తోత్రం. అర్జెంట్గా రిపేర్లను చేసుకొని ప్రిపేర్ అయిపోయామో మన జనం మనకు దొక్కుతారు. ఒక 100 మందిని పెట్టుకుని వేసుకుని నుంచో పెడతాం. పరలోకంలో వెరికలేసిన పూర్తి చేస్తారు. లేకపోతే అప్పుడు మన అందరూ ఇళ్ళకి వచ్చి కూర్చుంటాం. పెద్ద పెద్ద ప్రసంగికులు. ఆయన అంటాడు, మీరెవరో నేను హలో గూగుల్ సెర్చ్ కొట్టు మన పేరు వస్తుంది. నేను తెలియకపోవడం హైదరాబాద్ ఎవరో అడుగు. కట్అవుట్లన్నీ మనకే ఉంటాయి. ఆడ చూసిన మొత్తం ఫ్లైఓవర్లు పిల్లలని నా పేరే ఉంటుంది. చూసుకో. అక్కడ ఎక్కువసారి ఉంది కానీ ఇక్కడ లేదేమో కానీ మాకు తెలియదు కానీ అసలు మీరెవరో నాకు తెలియదు అన్నవారు అందరూ అయ్యాలే. విశ్వాసం కాదు. ఎంత డేంజర్ న్యూస్ మనకది. ఎంత పొద్దున ఒక రాత్రి ఉన్నాడు. నేను తెలియదా ఏది తెలియదు అన్నమా తెలీదా? జపనీ గారికి జపనీ తెలియదే ఉందా? ఏ రూపాయలు నాకు తెలియదు అంటే ఇంకెప్పుడు మొత్తం మారు మనసు. నేను బిల్లికి రంగారు అన్నారు. ఐ షుడ్ బెండ్ లైక్ సి అన్నాడు. ఐ ఉంటుంది కానీ నేను ఐ ఎట్టుంటుంది అక్షరం, సి ఎట్టుంటుంది. నేను అనేది ఎట్లా వంగాలరా అప్పుడు బాగుపడతామని చెప్పాడు. ఐ షుడ్ బెండ్ లైక్ సి. ఐ షుడ్ బెండ్ లైక్ సి. నేను ఇట్లా అవ్వాలి, లేకపోతే పని అవ్వదు. ఇది ఇరుకు మార్గం అమ్మా. రొమ్మిడుస్తున్నాడు తవ్వదు. విరిగి నలిగి వంగి తగ్గితే వెళ్తాం. ఇది మంచి డ్యాన్స్ ఆడుకుంటే ఎదుర్కొంటే తిరిగే మార్గం కాదు ఇది. కలువరిలో మొదలాయే ఈ ప్రేమ మార్గం. ప్రేమ మార్గమే కాకపోతే కరుకైన ఇరుకైన ఈ సిలువ మార్గం. ఇది కరుకు ఇరుకో వచ్చేది సిలువ. అంతేగాని ఓ పైలో పంచేసు ఆడబడి అప్పద. దీనికి ఒక క్రమం ఉంది. స్తోత్రం చెప్పండి. నువ్వు చదువుకుంటే పేరు ఎప్పుడు వచ్చిన వాక్యం చెప్పేస్తాం కదా. నీ కోపం వస్తే మంచి మంచి రెఫరెన్స్లు ఎత్తుకుంటే ప్రసంగం కాదు.
కానుకలు పట్టాలంటే ఒక ప్రసంగం, ఏమంటే ఒకరికి కొంచెం సిలువేసేలా ఉంటే 4 మేకులు, అది కాదమ్మా. మనకు ఒక ఉపదేశ క్రమం, ఒక వ్యక్తిని మారు మనసులోకి తేవాలి. పోనీ ఇంకో రకంగా చెప్తాను, సింపుల్గానే, పెద్ద విశేషం ఏముంది. ఈ 10 మెట్లు చెప్పేశాను కదా. అపోస్తుల బోధ అను పునాది మీద అనండి, ప్రత్యక్ష గుడారము క్రమాలలో అనండి. గత 10 సంవత్సరాలుగా దేశమంతా తిరిగి చెప్తున్న బోధ ఇదేనండి, ఇతర దేశాల్లో కూడా. ఏమన్నా అపోస్తుల బోధ అను పునాదిపై ప్రత్యక్ష గుడారపు క్రమాలలో కట్టబడుటయే నూతన నిబంధన సంఘ దర్శనం. పాత నిబంధన తీసుకొచ్చి మళ్ళీ పెడతామండి ఇక్కడ. నేను పెడతాం కాదు. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి అని పాడుతున్నావే. 21:9 ప్రార్థన. యోహాను, గొర్రె పిల్ల భార్యను చూపించమంటావా అన్నాడు. చూపించడం సార్, అన్ని చూపిస్తున్నాను. అవును చూపించలేదు, నాకు వచ్చింది అసలు ఆ పని మీద అన్నాడు. అంటే ఇది హేట్ సరిపోదు నాన్న, మరొక ఎత్తైన పర్వతం మీద రమ్మన్నాడు. తీసుకెళ్ళాడు, చూపించాడు. ఏమని? దిగి వచ్చుచున్న నూతన యెరూషలేము పట్టణాన్ని చూపించి, ఇదే గొర్రెపిల్ల భార్య అన్నాడు. అవునా, భార్యను చూపిస్తానండి, పట్టణం చూపిస్తాడు ఏమిటి అని ఆశ్చర్యపోతుంది. కానీ ఆ పట్టణపు గుమ్మములు కనిపించాయి. ఎన్ని? ఆ 12 గుమ్మాల మీద ఏమున్నాయి? ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే పోతే మీకు కమ్ముకుని అడగదు, ఒప్పుకోరు, కోపం వచ్చారు. అయినా తప్పదు, అక్కడ ఉంది నేను చెప్తున్నాను. పునాదులు. ఆ పునాదుల మీద 12 మంది అపోస్తుల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు పునాది గుమ్మలు కలిస్తే పట్టణమా? పునాది ఒక పట్టణం, గుమ్మాలు ఒక పట్టణమా? అబ్బా చెప్తురో గట్టిగానే. ఆ పునాదులు గుమ్మములు కలిపితేనే ఒక పట్టణమా? ఈ పునాదులు వేరే, ఆ గుమ్మలు వేరే అందామా? మాట్లాడాలి మీరు. లాటరీ వేసే కర్లా కరెక్ట్గా చెప్పండి, ఆలోచించి. ఈ పునాదులు గుమ్మాలు కలిపితేనే పట్టణమా కాదా? ఆ 2 కలిపితేనే గొర్రెపిల్ల భార్య కాదా? ఇప్పుడు గొర్రెపిల్ల భార్య అంతా ఈ పట్టణమేనా? పట్టణం అంటే 2 కలవాల్సిందేనా? విడివిడిగా కూడా భార్య అవుతుందా? మరి నేను చేసిన వ్యాఖ్యానం ఉంది, ఇప్పుడు అక్కడ ఉన్నదేగా. ఇప్పుడు మరి ఆ 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తలు ఎవరు సూచిస్తున్నారు? పాత నిబంధన పరిశుద్ధులు కాదా? ఈ 12 పేర్లు పునాదుల మీద ఎవరు సూచిస్తున్నాయి? నూతన నిబంధన పరిశుద్ధులు కాదా? మరి వీళ్ళు కలిస్తే పట్టణం కాదా? ఆ కలిస్తే గొర్రెపిల్ల భార్య కాదా? మనదేదో చింతకాయ పచ్చడి, ఇది కొత్త ఒకే పచ్చడి, అలా కావదమ్మా. ఈ ముక్క అర్థం ఒకే. కొంతమంది 37 పుస్తకాలు చింపేసి 39 పుస్తకాలు చిన్న బైబిల్ జోబులు పెట్టుకుని తిరిగెత్తున్నాడు. ఏడంటే నూతన నిబంధన సంఘం బ్రదర్, ఎగిరినిక్కడికి చాలు కానీ కుదురుకుండు. ఆ 2 గల్లి తిని గొర్రెపిల్ల భార్య. మంచిలో అందరూ స్తోత్రం చెప్పండి. అందుకనే ఇక్కడ అపోస్తుల పునాది, అపోస్తుల బోధనే పునాది, ప్రత్యక్ష క్రమాలు 2 కలిస్తేనే సేవ. ఒకటి దీంట్లో మునిగిపోవటం, ఒకటి దాన్ని ఎగరేసిపోవటం ఉండదు. ఇది పునాది, అది మిగతా నిర్మాణం. అందుకే ఈ 10 ఏం చెప్పాను నేను? అపోస్తుల బోధనే క్రమం, పునాది. ఆ పైన ఉంటే ఏంటి తెలుసా? గుడారం అనండి, చెప్పండి. ఆ గుడారం ఎట్లా వెళ్ళగానే ఫస్ట్ మనకు కనపడేది బలిపీఠం అనండి. అంటే ఏంటి? సమర్పణ. ముందుకు రాగానే కనపడేది గంగాలం. అంటే ఏంటి? శుద్ధీకరణ. ఏమండి? అటు పోగానే దీపవృక్షం. ఏమిటి? పరిశుద్ధాత్మ అభిషేకం. ఇటు రాగానే బల్ల. ఏమిటది? సహవాసం. ఇటు రాగానే ధూపవేదిక, ప్రార్థనా జీవితం. తేడా అవతల మందసం. ఇప్పుడు టార్గెట్ ఏంటి? ఎక్కడ బయలుదేరాం? బయట ఆవరణంలో. ఎక్కడికి వెళ్ళాలి? మందసం మీద, కరుణాపీఠం మీద దేవుణ్ణి కలుసుకోవాలి. మనందరి భక్తి అదేనా కాదా? అందరి గురి అదేనా కాదా? మరి ఆయన్ని కలుసుకోవాలంటే రూట్ ఏంటి? చెప్పండి, రూట్ ఏంటి? బలిపీఠం. నువ్వు ఒక సమర్పణలోకి రావాలి. మేము వేసినప్పుడు నమ్ముకుని మేము కీర్చి వినండి అవుతా. నువ్వు సమర్పణలోకి రారా బాబు. ముందు స్తోత్రం చెప్పండి. నీకే సమర్పణ లేదు, పాస్టర్కే సమర్పణ లేదు, పాస్టర్ భార్యకే సమర్పణ లేదు. ఓరు బాబు మీరు అగ్నిస్కెళ్తారా జనాలే? చెప్పాలి ఎవరికి స్తోత్రం అని. ముందు నువ్వు సమర్పణలోకి రా, స్తోత్రం చెప్పు. నీ మాటలో సమర్పణ లేదు, నీ బట్టల్లో సమర్పణ లేదు, నీ అలంకరణ ఎక్కువైపోయింది, నీ సంపాదన ఎక్కువైపోయింది. ముందు సమర్పణలోకి రాయో, దేవునికి స్తోత్రం చెప్పు. అలిపోయిన తర్వాత శుద్ధీకరణ జీవితం.
అది అయ్యాక అభిషేకం పొందు. అది అయ్యాక సరైన సహవాసంలో ఉండవు. ఒంటరి కొల్లబొడిచేది ఏముండదు. సహవాసంలోకి రా. అప్పుడు ప్రార్థనా జీవితం. ఇవన్నింటినీ కాపాడే ఒక ఆత్మీయ నాయకత్వం. అప్పుడే వెళ్తావు, మందసం మీద కలుసుకుంటావు. ఏమండి బాబు పాట పాడు. పరలోకము నా దేశము. వెళ్ళు బాబు, నీదే రాసి ఇచ్చేశారు కదా, నీకు వెళ్ళరా అమ్మా. ఇక్కడ రూటు ప్రకటన 22లో కూడా ఆ గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి వచ్చేవాడికి అవకాశం. అంత అమాయకంగా రాయలేదు అక్కడ. ఆ గుమ్మముల గుండా, ఆ అనుభవాల గుండా, ఆ క్రమాల గుండా నువ్వు రావాలి. స్తోత్రం చెప్పండి. ఇది ఒక సుదీర్ఘమైన ఉపదేశం యాక్చువల్గా. కాకపోతే మనకి ఎక్కువసేపు చెప్పకూడదు, సౌండ్ పెట్టకూడదు అని రూల్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అది చేత కట్టే కొట్టే తెచ్చే దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఇప్పుడు చెప్పండి, పాపముని దిస్ జపనీస్ శాస్త్రం విల్ మేక్ వెరీ థింగ్స్ కాంప్లికేటెడ్. వీడు ఒక పట్టాన్ని తెమలేవాడు, మరి నేనేం చేసేది? ఏ క్లాస్ అని రాజమార్గం వదిలేసి దొడ్డుగా నీటి పరిగెత్తని చెప్పనా, నాకు అలవాట్లేదు. కనుక మా 13-18 ఆయన దగ్గర దారి అయిన ఫిలిష్టియా దేశం గుండా వెళ్ళనివ్వక చుట్టూ దారి అయిన ఎర్ర సముద్ర మార్గముగా తీసుకొచ్చారు. యేసు ఇష్టం అది. స్తోత్రం చెప్పరే గట్టిగా. మరి నన్ను మీరు షార్ట్ కట్లు సంపాదించమంటారేంటి? అమ్మబోయ్, నాకు అలవాట్లేదు. అదే క్రమం, నేను కొత్తగా మార్చలేను. ప్రభువు స్తోత్రం. ఇంతవరకు తేలిన ఫలితార్థమేమనగా, పాపము నుండి విమోచించగలిగిన వాడు ఆశ ఉంటే సరిపోదు, సంపాదిస్తే సరిపోదు, ఎత్తుకెళ్తే సరిపోదు. అవును, మరి ఏం చేయాలి? ఉపదేశ క్రమమునకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపదేశ క్రమాన్ని 2 భాగాలు చేశాను. 1 అపోస్తలుల బోధ, 2 గుణాలకు క్రమాలు. ఈ రెండింటిలోకి నువ్వు రాగలిగితేనే నేను కూడా చెరియో గోతిగా అర్థం కాదు. ధైర్యంతో పాడు. స్తోత్రం చెప్పు. ఒకడు కొంచెం తేడా కానీ ఒకడు ఉన్నాడు, ఆడు పాడుతున్నాడు మొన్న, నేను కూడా చెరియో, ఫుల్ తేడా. నేను మెల్లిగా ఆడి దగ్గరికి వెళ్ళి, అన్నా గ్యారెంటీ అనా అని అడిగా. ఏంటి తమ్ముడు? నేను కూడా అంటావు కదా, కోరిక తమ్ముడు, నేను ఎక్కడ పోతాను? మరి ఎంత ధైర్యంగా మాట, నేను పోయినా కాదు వీడికి, నేను కూడా చేయొద్దు నా చట్టా అని చెప్తున్నా. పోలేదు నన్ను, నేను ఇటే చెప్పాను. నీ విశ్వాసం గొప్పదే. నా భారం ఎక్కువైపోతున్నా, మారు మనసు పొందిరా. యేసు చనిపోయింది నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళడానికి. ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరకను. కనుక ఏదో చర్చికి వెళ్తున్నాము, ఏదో కానుకలు ఇస్తున్నాము, మేము ఏమేమి చెడిపోయిన వాళ్ళం కాదు, పెద్ద పెద్ద పాపాలు చేయట్లేదు. దయచేసి వినండి, పాపములు మానివేసినంత మాత్రాన మహిమలోనికి పోము. అది ఒక ముఖ్యమైన చర్యయే. ఇంకా ఉన్నావు కదా, వంకాయ, ఎండి చేప, గోంగూర మానే అంటే మానేసావు, మరి ట్యాబ్లెట్లు వేసుకోవా? అవదు పని. మానేయవలసింది మానేయాలి, చేసేది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందు మూలముగా తెలుచిన ఫలితార్థమేమనగా, సంపూర్ణ విమోచన కావలసిన వారందరూ కూడా ఉపదేశ క్రమమునకు హృదయపూర్వకముగా అప్పగించుకుంటేనే విమోచించబడతారు. ఈ అనుభవానికి మీరు రాకపోతే, ఇట్టి అనుభవాలు కలిగిన సేవకులు వెతికి పట్టుకోకపోతే, ఇట్టి అనుభవాలు కలిగిన సంఘములో మీరు స్థాపించబడకపోతే మీకు సంపూర్ణ విమోచన దొరకదు. ఇద్దరు ఒకే మంది, ఒకరు వెళ్తారు, ఇంకొకరు ఎందుకు వెళ్తారు? మరి అదే మేమందరం చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళమండి అని ఎంత పడిపోయిన వాళ్ళు తెలుసుకుంటూ విడవడిపోయిన సంఘం కూటం పెట్టుకోవటం ఏముండదు. ఆ కోట పెట్టుకుంటారా అంటే పాత్రలో కూడా కొందరు ఉండిపోతాడు కదా. మాడి బట్టికి ఏం చేస్తాడు? అలవాటు అయిపోయిన వేళ పరలోకపోతే పై కోట వల్ల మిగిలిన దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మనం విడబడినంత మాత్రాన కలవరపడకూడదు. ఈ భూమి మీద ఇంకా కొన్ని పదార్థములు కలవు, నూనె అమ్మవారు కలరు, అచ్చడికి పోయి నూనె తెచ్చుకుందాము. ఆడు చెప్పేది ఆడు చెప్తాడు. ఆడికి ఎలా మడతపెట్టి చెప్పడం వల్లే ఉండిపోయాడు. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. తన ప్రయోజనం కొరకు తనకు అనుకూలంగా మార్చుకునే పాపిష్టి ప్రయత్నానికి శిక్ష తప్పదు సుమా. తమాషగా సార్, నేను దహించుకోనికి దేవుడు. కడుపులో భయం ఉండాలి. దేవుని వాక్యాన్ని పట్టుకొని బతుకుతున్నామంటే తమాష కాదు.
ఈ రాత్రి నేను ఈ మాటలు ముగించాలని కోరుకుంటున్నాను. సమయం అయిపోయింది. ఒకటే, మనము పాపము నుండి విమోచించబడాలి అనండి. పాపము నుండి అప్పుడు ఏం చేయాలి? ఉపదేశకరం. మీరు చెప్పట్లేదు సరిగ్గా, నచ్చలేదు. ఎందుకు అర్థమవుదో? అందరూ అమ్మాయిలు ఎవరు లేరు, అర్థమైపోయింది. కానీ అంటే ఇప్పుడు సడన్గా మేము ఎన్ని మారుతున్నాం? ప్రాక్టికల్లీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్, ప్రాక్టికల్లీ దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఏంటది? अरे भाई क्या करूँ भाई, जो फैसला लेना है अभी लेना पड़ता, बहुत लेट हो गया. ఇప్పుడు ఏం పడాలి? తర్వాత ఇవి ఉండిపోయి అనుకో. जो नहीं चाहता वही करना लगता हूँ मैं, यीशु मसीहा क्षमा करो. ఇప్పుడు క్షమ ఉండదురా, క్షమమే ఉండదు. ఆ పాట ఇప్పుడు పాడు, స్తోత్రం చెప్పండి. అదేది ఇప్పుడు. అందుకే లోక 6:21 ఇప్పుడు దుఃఖపడు వరదన్యుల. రేపొద్దున దుఃఖపడ్డ ఉపయోగం ఉండదు, ఏడ్చిన అవకాశం ఉండదు, నువ్వు రొమ్ము కొట్టి ప్రాపించిన క్షమాపణ ఉండదు. ఆయన కరుణాపీఠ మీద కూర్చున్నంతసేపు ఆట, లేచి న్యాయపీఠ మీద కూర్చుంటే ఈ కరుణాధిపతి రేపు న్యాయాధిపతిగా రాబోతున్నాడు. అతను న్యాయపీఠ మీదకి ఎక్కిన తర్వాత ఇక నువ్వు క్షమాపణ ఉండదు, ఇక నువ్వు కనికరం ఉండదు. నీ క్రియలను బట్టి నీకు తీర్పు రాబోతుంది. ఆ భయంకరమైన దినము రాకముందే, హృదయ రహస్యములు బయటపడే దినము రాకముందే, ప్రతి వాని క్రియలకు తగిన జీతము రాకముందే ఆయన కరుణ పీఠ మీదకి రాగలిగితే, బుద్ధి మార్చుకుంటే, బోధ మార్చుకుంటే, అలవాటు మార్చుకుంటే, ఉపదేశం మార్చుకుంటే, అనుభవాలు మార్చుకుంటే నీకు సంపూర్ణ విమోచన దొరుకును. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. Put your hands together and glorify the Lord. Amen. విమోచన నమ్మినంత మాత్రాన ఉపదేశ క్రమం. That's what Paul declares as an apostle, who was appointed by Almighty God for a founding of Christians. ఏం తమాషా కాదు ఇది. అంచేత మనం రెండవ మాట దగ్గరికి వెళ్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణ విమోచన. ఆమేన్. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. Shall I finish up? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఏమండి? ఏర్పరచబడిన. ఎక్కడి నుంచి ఎక్కడికంట? చీకటిలో నుండి ఆశ్చర్యకరములోనికి. అనండి అందరూ అనండి. చీకటి. ఇవన్నీ చదివితే టైం ఎక్కువ పట్టిపోద్దని మీ మీద ప్రేమతో నేను ముగించేస్తాను. నాకు ఎంత ప్రేమ మీద అర్థం చేసుకోండి. చీకటిలో నుండి అనండి. ఏంది చీకటి? సింపుల్ సింపుల్. ఆది ఎందు వాక్యము ఉండదు, వాక్యము దేవుని వద్ద ఉండదు, వాక్యమే దేవుడే ఉండడు. సమస్తం ఆయన మూలం కలిగి ఉన్నది ఏదైనా లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉన్నది మనుషులకు వెలిగించుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుండెను కానీ చీకటి దానిని. ఇప్పుడు చెప్పు చీకటి అంటే వెలుగేసు ప్రభు, అంతేగా? వెలుగేసు ప్రభు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను కానీ చీకటి దానిని. ఇప్పుడు ఏంటో చీకటి? వెరీ సింపుల్. ఆ వెలుగు అనబడిన యేసయ్య ఈ లోకములోనికి, ఈ మనుష్య ప్రపంచంలోనికి వచ్చారు. వారు ఆయనను గ్రహించలేదు. సింపుల్. ఎక్కువగా ఇబ్బంది పడకుండా పైపైన చెప్తున్నాను. చీకటి అంటే ఈ లోకం అనండి. ఈ లోకానికి ఆయన విలువ తెలియలా, ఆయన అవసరం తెలియలా, ఆయన అస్తిత్వం అర్థం అవ్వలా, ఆయన ప్రాముఖ్యత గ్రహించలా. అయితే ఆ గ్రహించని జీవితంలో దేవుని భయం, దేవుని ఆజ్ఞ, దేవుని క్రమం, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక అనేవి ఏమీ లేవు. ఎందుకంటే ఆయనే అర్థం లేదు కదా. మరి ఏమున్నాయి? ఏది కనపడితే అది ఆశించడం, ఏది ఎదురొస్తే దాన్ని అనుభవించాలనుకోవటం. ఈ ఆశల ప్రపంచం బయలుదేరింది. అందుకనే మొదటి యోహాను పత్రిక
2:17 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ. లోకమంతా అదే. సింపుల్గా చెప్పాడు. ద లస్ట్ ఆఫ్ ఐ, ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. జీవితపు గర్వం. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం, దేవుని భయం, దేవుని ప్రేమ, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం, ఇవేమీ లేని వాళ్ళలో ఉంటున్నవేమిటి? శరీరాశ. ఎందుకని అసలు అర్థం లేదుగా. ఆయన ప్రేమ గలవాడో, కరుణ కలిగిన వాడో, ఆశీర్వదించేవాడో, కన్న తండ్రో, ఆయన ఉద్దేశం ఏంటో, సంకల్పం ఏంటో అసలు గ్రహించలేదుగా. ఆ చీకట్లో ఉండిపోయాగా. నా పాయింట్ మీకు అర్థమైందా? అది అర్థం లేదు. మరి అందులో ఏమున్నాయి? ఆశలు ఉన్నాయి ఆ చీకట్లో, కోరికలు ఉన్నాయి ఆ చీకట్లో, పిచ్చి పిచ్చి భావనలే ఉన్నాయి ఆ చీకట్లో. అందుకని లోకములో ఉన్నది అనగా ఆశ, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇప్పుడు పాపములో నుండి వచ్చింది విమోచన. ఇప్పుడు లోకములో నుండి, అంటే ఆశల నుండి. అనండి. పాపం అంటే అదే కదా, మళ్ళీ సపరేట్గా చెప్తావేటి? సింపుల్. ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, ఫరో చేతి నుంచి విడిపించబడ్డారు, పస్కా రక్తంలో విమోచించబడ్డారు, సముద్రాన్ని కూడా దాటారు. పాపం విమోచించబడ్డాడు కదా. ఐగుప్తు, ఫరో, సముద్రం, పస్కా రక్తం ద్వారా విమోచన. అంటే పాపం విమోచించబడ్డాడు కదా. మరి విమోచించబడ్డ ప్రజలకి మన్నా తింటున్నప్పుడు, నీళ్లు బండలో తాగుతున్నప్పుడు, మేఘం కింద నడుస్తున్నప్పుడు, రెక్కల మీద మోయబడుతున్నప్పుడు ఆశలు పోయినాయా? పోలేదుగా. అందుకనే ఫస్ట్ అది తర్వాత ఇది చెప్పాను. కన్ఫ్యూజన్ ఏం లేదు, ఓపిక నుండి. ఇందాక చెప్పేశాడు కదా. లేదమ్మా, అది వేరు. పాపము నుండి విమోచించబడిన వారే ఆశ నుండి విమోచించబడాలి. అది కదా సమస్య. వీళ్ళు ఎట్టేస్తున్న అడుగులు, వారి అడుగులు వాగ్దాన దేశం వైపు పడుచున్నాను, వారి మనస్సును ఐగుప్తునకు పోగోరి. అడుగులెట్టు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోనుకెళ్ళుదాము. పాటలంటే అడుగులంటే, కానీ లోపల మాత్రం ఐగుప్తు పాటలు ఆనందముగా పాడుచు ఐగుప్తుకెళ్ళే. లోపల అట్టుంది మూమెంట్. కూడా చిన్న ఛాన్స్ నేను ఐగుప్తుకి వెళ్ళిపోతాను, నేను ఐగుప్తుకి వెళ్ళిపోతాను, చేపలు నేను ఐగుప్తుకి వెళ్ళిపోతాను. ఛాన్స్ దొరికితే అంటే అవకాశం దొరికితే. ఎందుకని? మనస్సేమో ఐగుప్తు వైపు, అడుగులేమో చెప్పండి కనాను వారసుడు, ఆశలు మాత్రం ఐగుప్తులోని. దొంగ పాటలే. నా తాళం పల్త నీవే యేసయ్యా, నా తాళం పల్తనే. సెల్ ఫోన్లో మెసేజ్లు కొడుతున్నాడు, బొమ్మలు చూస్తున్నాడు. పాట ఏంటి? నా తలం నీ తలంపు సైతానికి బేటా. ఏంట్రా మాట్లాడేది నువ్వు? చేతిలో ఏం పెట్టుకున్నావురా? చూసే బొమ్మలు ఏంట్రా? పాడే పాట ఏంట్రా? అర్ధాకలి మహాపాపం, సకం శుద్ధి, వెదకపోతే మారు మనసు పొందిరా. బైబిల్ కింద ఫోనే నీ బుద్ధి పాడుగాను. యేసు ప్రభువుకు పంపే మెసేజ్ ఎంత, ఆ ఎదవలకు పంపేది ఎంత పొడుగు. బైబిల్ చూసేది ఒకసారి, రోజంతమానం చూసేది ఫోను. అటాచ్మెంట్ ఎక్కడ ఎక్కువ ఉందాం మనకి? మారు మనసు పొందకుండా చేరారు పరలోకము, మారు మనసు లేఖను మార్చలేరు ప్రజలను. ఎవరికి పాట? క్రైస్తవులారా. రోడ్డు మీదకి ఎక్కి పాడావు, నీ పరువు పాత నీదే ఇది. ఈ పాట ఎక్కడ పాడగలను? అర్థం ముందు నుంచోడు పాట. క్రైస్తవులారా, క్రైస్తవులు పట్టా నా బాధ ఏమైనా అర్థమైందా? అదే బాధ. ఎందుకంటే నా బాధే నా బాధ కనుక. ఇంకో నాకు కొత్త కొత్త మర్మాల పుస్తకాలు ఏమి లేవు.
విస్తారమైన గ్రంథ పారాయణలు గావించిన వాడిని నువ్వు కదా ఒక పుస్తకం చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద పుస్తకాలు ఏమి లేవు. ఇంకా ఇందు మూలముగా తెలుసున్న ఫలితార్థమేమనగా పాపమును క్షమాపణ పొందిన వాళ్ళు కూడా, యేసు రక్తములో కడగబడిన వారు కూడా, సముద్రమును దాటిన వారు కూడా, పరలోకమన్నా తెలుసు బండలో నేను తాగుచు మేక కింద నడుస్తూ కూడా ఐగుప్తు ఆశలన్నీయు. అయ్యారు ప్రేమతో అన్నాను కానీ ఈ వ్యాచి వినపట్లేదు. ఐగుప్తు ఆశలేవి విడువక రంగు రంగులుగా అలంకరించుకొని, స్తోత్రం చెప్పరే, కలర్ఫుల్గా చెప్పండి. మరి ఇప్పుడు మరి ఇంటి దగ్గర అది ఉండాలి. సోయి బట్టలు షాప్కి వెళ్ళమని ఏడవక సర్లే తీసుకో, డబ్బులు లేకపోయినా కార్డు ఉందిగా ఓకే ఎంత కార్డు మండి పోను కిసిమిసి పండుగ వస్తుంది. మళ్ళీ అదే ఆ పండుగ పని కూడా రోజు పాసి పనులు చేసుకుంటూ అంట్లు కొడుకుంటూ జరుగుతుంటే కొత్త చీర పండుగ కొడుకు కనవా. ఇలాంటి ప్రేమలు నీ భర్తను నాకు ఇచ్చిన మరి తల్లిదండ్రులు అనాలి, నిన్నేమనాలా? ఎంత పెద్ద కూటమి ఎందుకు లేవే చీరకి పంటాలే. ఆ భార్యకి చీర మీద అంత మమకారం అని తెలుసా? ఈడు రంగు రంగులు ఎయ్యుడు వేసుకుంటాడు కనుక. నువ్వైతే మంచి కలర్ఫుల్గా వేస్తావా, నాకు మటుకు అదే చీర. వీడు పొద్దుముక్కల వైరాగ్యంలో సమర్పణ ప్రదర్శిస్తున్నట్టు బాబేల మటుకు ఎందుకు అడుగుద్ది? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇంతమంది చెప్తాను ఊకించాల నేను అసలు. అయ్యో షాక్ అయిపోయింది. హల్లెలూయా, ఐఎమ్ సో గ్లాడ్. హల్లెలూయా, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ యు. హల్లెలూయా. ఆశలు పోవాలి నాన్న, ఏదైనా మంచి అనగలం. డాడీ మమ్మీ అలా ఆత్మ కొట్టమన్న కథలు ఇప్పుడు ఇక్కడ ఉండదు. పుట్టుకడికి వెళ్తే ఇక్కడ అందరు కదిలించబడి అగ్గిని పొందుకోండి. ఇక్కడ రా, అర్థమైపోయినందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పు. ఆశ అనండి. యథార్థంగా ఆన్సర్ చెప్పొద్దులే, మరీ బాగా పెద్దవాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. అందరూ మంచివాళ్ళు ఆన్సర్ చెప్పొద్దు. లోపల ఫీల్ అవుతుంది. తిండి మీద ఆశ తగ్గిందా? ఉన్నా కిస్మిస్ పండుగ ఉడుకుతావేంది? గుడ్ ఫ్రైడే అప్పుడు అడుగు చెప్తా. ఈ సీజన్ అంతా తినా ఏడ్చ రక్తం ఏం చేయి. आधारात में भी गर्मा गर्म बिरयानी मिलेगा हैदराबाद में. ఇప్పుడే అర్ధరాత్రి తిండి కిస్మిస్ పండుగ ఇంకేనాడు తిన్నావే తిను ఏం కాదు. అరే ఇప్పుడే తిన్నావే అట్లేమన్నది, ఇప్పుడు తినాలే. కేక్ అన్నా తినవే. అరే ఈ టైంలో ఏంటి సార్ టైం ఏందా? హ్యాపీ క్రిస్మస్. ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత అట్ట గొలగ తింటే దాని పేరు హ్యాపీ క్రిస్మస్. తండ్రి తన కుమారుడు ఇచ్చేసాడు కిస్మిస్ పండుగ నదిరా. కొడుకు మహిమను వదిలేసాడు నదిరా పండగ. తెగ తినేస్తే పండగ అది తిండి పండుగ. ఇవ్వగలిగితే పండగ, వదిలేసుకుంటే పండగ. నీకు 20 సూట్లు ఉన్నాయి, 30 సూట్లు కొంటివి, ఏంది పండగ? ఇంకా పట్టు చీరలు మడతలో చిరిగిపోతున్నా కొత్త చీర కొంటివి, మళ్ళీ ఏంది పండగ? మెడ తిరగకపోయి ఇంకో నగ్గుంటివి, ఇంకేంది పండగ? తన భాగ్యములు విడిచిపెట్టుకోకూడదు అనుకోలేదు. ఫోన్ నేను వదిలేశాడు ఆయన. ఆయన వదులుకున్నందుకు పండగ, కొడుకుని ఇచ్చేసినందుకు పండగ. నువ్వు కూడా పేదవాడుకో పేదోడికి ఏదైనా ఇస్తే పండగ. నువ్వు తినేస్తాం కాదు పండగ. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 దాకా తిండి పండుగ. ఎప్పుడు ఇదే పని. పుట్టినప్పటి నుంచి నాన్ స్టాప్గా తిండివి సాగు. కిస్మిస్ పండుగ పేరు మీద ఎవరికైనా పెట్టవచ్చుగా బట్టలు. ఇప్పుడు కూడా కొత్త బట్టలు నీకు బాగా పాత పడిపోయి నలిగిపోయి చుట్టుకుపోయిన చీరలన్నీ ఆ పని వాళ్ళకి. తప్పు కదండి. రోజు మిగిలిపోయిన అన్నం పెట్టి ఈసారి వేడి వేడి బిర్యానీ వండి పెట్టి వాళ్ళకి. అది క్రిస్మస్ పండుగ. ఏదో రోజు బిర్యానీ నిర్ణయం తప్పదన్నా, నడుస్తూనే ఉంటుంది, మాకు ఎట్నే ఉంటుంది. అందుకనే డిసెంబర్ తర్వాత వచ్చే పేరు జనవరి అని చెప్పారు ఆర్ఆర్కే మూర్తి గారు. జనవరి, ఫిబ్రవరి, ఇయర్ స్టార్ట్స్ విత్ వరి అన్నాడు. ఎందుకంటే డిసెంబర్ అంతా కూడా టోటల్ వరి అన్నాడు కదా. రేత్రి మగలు ఆ వరి, ఫస్ట్ నుంచి టోటల్ వరి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అమ్మో నాకు అది ఆశ్చర్యం ఎక్కువ అవుతుంది.
ఒకటే పాపం నుండి విమోచించబడాలి, రెండు ఆశల నుండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశల నుండి విమోచించబడాలంటే వెలుగులో ఉండాలట. చీకటిలో నుండి వెలుగులో అంటే ఏంటి తెలుసా? 1 యోహాను పత్రిక 1:7 యేసయ్యతో సహవాసం. ఒక ప్రాపర్ రిలేషన్, అది కూడా అన్ ఇంటిమేట్ రిలేషన్. యేసుతో మెయింటైన్ చేయకపోతే ఎవ్వడి తరం కాదండి. ఎంత అద్భుతంగా ఊహించిన ఆశించిన సాధ్యం కాదు. Unless and until you maintain an intimate relation with Jesus, you cannot walk in the marvelous light. యేసుతో అన్యోన్య సహవాసము చెయ్యలేకపోతే ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోకి రాలేవు. ఎంత చెప్పు, ఇంకా కొంచెం చీకటి, కొంచెం ఆశ, కొంచెం కోరిక, ఇద్దరిద్దరు వెంటాడుతూనే ఉంటుంది. అందుకనే యేసుతో ఎక్కువ సహవాసం చేయండి. వాక్యం పిచ్చిపట్టుకోండి, వాక్యం చదవండి, వాక్యం తినండి, వాక్యం ధ్యానించండి, వాక్యాన్ని ఆస్వాదించుకోండి. వాక్యం పిచ్చి పట్టుకోనివ్వండి, మీరు ఇల్లిగా బయటకు వస్తారు. మీరు దేవునికి స్తోత్రం. ఆ సత్తా ఆ వాక్యానికి ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట ఏం కావలేదా? అయిపోతుంది. మూడవది ఎన్నో ఇష్ట పెడతాట్లే చెప్తే పోలే. మీకు అర్థమైపోయింది, తెలివైన వాళ్ళు మీరు ఒప్పేసుకున్నారు మంచి వాళ్ళు. మూడో మాట రోమాపత్రిక 8వ అధ్యాయం 23. Romans 8:23. Come on, make it fast. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా పుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన. హలో, నేను దత్తపుత్రుణ్ణి, అబ్బా తండ్రి అని అరుపులకే పని అవుతారు బాబు. విను, దత్తపుత్రత్వము కొరకు అంటే మన దేహ విమోచన కొరకు. అసలు బయట అక్కడే ఉంది. దేహ విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అయ్యగారులు, అమ్మగారులు, సకల భక్త కోటి బైబిల్ పూసేసి ప్రశాంతమైన ముఖం చూడండి. గురుముఖస్య విద్యా లభ్యతే. ఆఖరి మాట బలం ఎక్కువ. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వింటున్న వారి చేతులది స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేహ విమోచన అనండి గట్టిగా అందరూ చెప్పాలి. ఒకటి పాపము నుండి, రెండు లేదా లోకము నుండి, మూడు దేవుని నుండి. ఈ మూడు అయితే దాన్ని సంపూర్ణ విమోచన అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ స్నేహితుడా, తమ్ముడు, చెల్లి, అనే వెరీ సీరియస్ పాయింట్. ఐ వాంట్ టు గివ్ యూ టోటల్ అటెన్షన్. దేవుని కృపను బట్టి నువ్వు పాపం నుండి విమోచించబడగలిగితే, ఆయన మహాకృప మహదైశ్వర్యమును బట్టి లోకము నుండి అనగా ఆశల నుండి కూడా బయటికి రాగలిగితే, ఇక మిగిలింది ఈ దేహము నుండి విమోచనే. ఈ దేహం నుండి విమోచించబడాలంటే రెండు, అయితే మరణం లేదా ప్రభు రాకడ. ఈ రెండింటి ద్వారా చెప్పండి, మనము దేహం నుండి. ఇది ఒక సుదీర్ఘమైన ఉపదేశమే, కానీ సాధ్యమైనంత తక్కువలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ లాస్ట్ పాయింట్ వినండి. ఇప్పుడు ఈ దేహము నుండి విమోచించబడవలసిన వారు మనమందరం ఉన్నాం. అంతేనా కదా? అక్కర్లేదని వాళ్ళు ఉన్నారా? మనందరికీ ఎక్కడి నుంచి విమోచన కావాలండి? ఇప్పుడు ఈ దేహము నుండి విమోచన కావాలంటేనట చాలా ఉపదేశం ఉంది, కానీ చాలా బాధతో భారంతో ఒక్క మాట చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆ ఒక్క మాట ఏంటి తెలుసా? దేహము యొక్క విమోచన కొరకు ఎదురు చూసేవారట తమ దేహములో మూలుగుతున్నారట. They are not enjoying this world. They are not enjoying this life in this body. ఈ దేహములో జీవితములో ఎవరు ఆనందించుచున్నారో, ఎవరు సుఖించుచున్నారో, ఎవరు కోరుకొనుచున్నారో, ఎవరు తినుచు త్రాగుచు సుఖము వెనకాల తిరుగుచున్నారో, అయ్యో దేవుని ప్రజలారా, వారు విమోచించబడలేరు. దేహములో ఆనందించువాడు కాదు, దేహములో సుఖించువాడు కాదు, దేహములో పలు విధముల తుచ్చమైన ఆశలతో కొలుకుతున్నవాడు కాదు.
ఈ దేహము నుంచి ఎప్పుడు బయటపడాలా, ఎప్పుడు విమోచించబడాలా, ఎప్పుడు మనుష్య కుమారుని మహిమ రూపంలోకి మారాలా, ఎప్పుడు మహిమ మేఘం ఎక్కాలా, ఎప్పుడు యేసు ముందు నిలబడాలా, ఈ అవస్థల నుండి, ఈ బంధకముల నుండి, ఈ ఆశల ప్రపంచము నుండి, ఈ రంగుల లోకపు మాయల నుంచి నేను ఎప్పుడు విమోచించబడాలా అని రోజు ఇందులో మూలుగుతుంటాడే, ఇందులో వేదన పడుతుంటాడే, ఇందులో దుఃఖపడుతుంటాడే, ఇందులో ప్రయాసపడుతుంటాడే, ఇందులో నలుగుతూ ఉంటాడే. ఇందులో నుంచి బయటపడటానికి ఎవడు తిప్పలు పడుతూ ఉంటాడో ఈరోజు వినండి, ఆ మూలుగుచున్నవాడే దేహము నుంచి కూడా విమోచించబడతాడా. నువ్వు దైవజనుడైనా, పాస్టర్వైనా, రెవరెండ్వైనా, కొత్త బిడ్డవైనా ఒకటే గుర్తుపెట్టుకో, దేహములో సుఖపడుతున్నావా, దేహములో ఆనందిస్తున్నావా, దేహములో మైమర్చి బతుకుతున్నావా, దేహములో దీవెనల కొరకు, దేహములో సంపద కొరకు, దేహములో సుఖముల కొరకు పనికి మండ ప్రయత్నములు చేస్తున్నావా, నువ్వు ఏ స్థాయిలో వ్యక్తివైనా నీకు విమోచన దొరికే అవకాశం లేదు. నీకు దేహములో సుఖం ఉండకూడదు, దేహములో సరదా ఉండకూడదు, దేహములో ఆనందం ఉండకూడదు. ఇందులో నీకు ఒక బాధ, ఇందులో నీకు ఒక మూలుగు, ఇందులో నీకు ఒక వేదన. ఎప్పుడెప్పుడు బయటపడదామా, ఎప్పుడెప్పుడు విమోచించబడదామా? నా ప్రభుని కనులోన ఎప్పుడు చూడాలా, ఆయన ముఖాముఖే ఎప్పుడు చూడాలా, ఆయనను సశరీరుడిగా కనులోన ఆయన ఉన్నట్లుగా ఎప్పుడు చూడాలా? ఈ ఆశలు, ఈ బంధకాలు, ఈ కోరికలు, ఈ మట్టి, ఈ లౌకిక విధానముల నుండి నాకెప్పుడు విమోచన కలుగుతానే. ఒక దుఃఖముతో, ఒక ప్రసవ వేదనతో, ఒక మొలుగులతో, ఒక అంగార్పుతో, ఒక సిలువ అనుభవములతో, ఒక ఉపవాసములతో, ఒక జాగరణములతో, ఒక నాలుగునే అనుభవాలతో ఎవరు నిత్యము రేమములు మూలుగుతూ ఉంటాడో వాడు విమోచించబడతాడు. ఇది తెలివితో కాదు, ఇది నోటి మాటలతో కాదు, ఇది సరదాలతో కాదు, ఇది నిత్యము మూలుగులతో మాత్రమే సాధ్యం. సరదాలతో కాదు, నవ్వులాటలతో కాదు, అపహాస్యంతో కాదు, విమర్శలతో కాదు, కాలయాపన కార్యక్రమాలతో కాదు. లోపల మూలుగు నీకు బయలుదేరాలి. డబ్బును బట్టి సంతోషిస్తున్నావా? అందమైన కుటుంబాన్ని బట్టి అతిశయిస్తున్నావా? ఎన్ని తరాలు తిన్నా తరగని సంపదను బట్టి ధీమా వచ్చేసిందా? నా దీపం ఆరోధులేని ధైర్యం వచ్చేసిందా? ఈరోజు నా ప్రభు అన్నాడు, నీవు ఆత్మలో దేహములో మూలిగే అనుభవాన్ని కలిగి లేనందుకే విమోచించబడే అవకాశం లేదు. శరీరములో సుఖించుతున్నవారు, శరీరములో ఆనందించుతున్నవారు, శరీరములో సంతోషించుతున్నవారు విమోచించబడలేరు. దేహములో మూలుగులడాలి. అందరికీ దండం పెట్టి చెబుతున్నా, నన్ను తిట్టుకున్నా పర్లేదా, మీరు తినేటప్పుడు ఈ మాట మీకు గుర్తు రావాలి. వేకుజామున ప్రార్థనకి లేకుండా మంచం మీద తొలుతున్నప్పుడు ఈ మాట మీకు గుర్తు రావాలి. దేవుని రాజ్యం కన్నా, దేవుని సేవ కన్నా, దేవుని చిత్తం కన్నా అనుమతించబడింది కాదని సుఖ తృప్తి కొరకు ప్రయాసపడుతున్న బలహీన వేళ నీకు ఈ మాట గుర్తు రావాలి. నా తిండి, నా సంపద అని ఆస్వాదించాలని ప్రయత్నపడుతున్న వేళ నీకు ఈ మాట గుర్తు రావాలి. ఒక దుఃఖము, ఒక మూలుగు అంటే తెలుసా? నువ్వు నిద్రపోయినా అది వినబడుతూనే ఉంటుంది. మూలుగు నీ ప్రయత్నం లేకుండానే బయటకు వస్తూ ఉంటుంది. మూలుగు ఎదుటి వారికి ఎందుకు ఇబ్బందిగా ఉండాలని కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఆ శబ్దం బయటకు వస్తుంది. మూలుగు నిలుతున్న బలహీనలను పెళ్ళికి తీసుకెళ్ళినా ఆ మూలుగు వారిలోంచి వస్తూ ఉంటుంది. పండు వృద్ధుల పిల్లలు వీల్ చైర్లో తెస్తారు అంటూ ఉంటారు. అయ్యో పెద్ద మనిషి ఎందుకు తెచ్చారా అని మొన్న అంటే పెళ్ళి కొడుకు బాగా ఏడ్చేసాడు అన్న. అట్లా ఉందన్నా, మా నాన్నమ్మ కళ్ళ ముందు నా పెళ్ళి జరగాలి నా కోరికన్నా, నా పెళ్ళి మా నాన్నమ్మ చూడాలన్నా అని చెప్తుంటే ఆ నాన్నమ్మ కూడా ఏడుస్తుంది. పెళ్ళి కొడుకుతో దుఃఖం కనపడుతుంది. అయ్యో ఐఎమ్ సారీ నాన్న, ప్లీజ్ క్యారీ ఆన్, ఐఎమ్ సారీ. నేను అంటున్నాను, మూలుగులు జరుగుతోంది పెళ్ళి కదా అని ఆగవు. లోపల నొప్పి ఉంటే మూలుగు వస్తుంది. లోకంలో ఎంజాయ్ చేసేవాడు మూలుగులు అనుభవానికి రాడు. ఎంత చేసినా, ఎన్ని వరాలు ఇచ్చినా, ఎన్ని ఫలాలు ఇచ్చినా, ఎన్ని సంపదలు ఇచ్చినా ఎంజాయ్ చేయలేరు. మోషే అంటాడు, ఇల్లు చంపి
ఈ మొత్తం దేశాన్ని నీకు నీ కుటుంబానికి స్వాస్థ్యం ఇస్తానంటే వద్దు ప్రభా, వాళ్ళకేం చేయన్నాడు. 80 సంవత్సరాలు కష్టపడ్డావు, నీకేం కావాలి? ఆ మహిమ కావాలి. నాకే స్వాస్థ్యం అంతా స్వయంగా దేవుడే నీకు నీ పిల్లలకి ఈ దేశం అంతా స్వాస్థ్యం ఇస్తానంటే వద్దయ్యా. ఈ భూమి మీద సంపదల కన్నా ఆ స్వాస్థ్యమును ఆశించువాడు కదా ఇందులో మూలుగుచున్నాడా. రాజరికం నచ్చదో, రథాలు నచ్చవు, కిరీటాలు నచ్చవు, లేకపోతే భరించేది దరిద్రం, ఉన్నా వదిలేసుకునేది వైరాగ్యం, ఉపేక్ష. అడ్జస్ట్ అవటం కాదు, వదిలేసుకోవటం భక్తి అంటే. ఎంజాయ్ చేద్దామా, సుఖపడదామా, సంపదలకు ఎక్కబోదామా, ఒక దుఃఖం, ఒక మూలుగు. అయ్యా, ఎట్టి పరిస్థితుల్లో నాకు సంపూర్ణ విమోచన కావాలి. నేను పాపం నుండి విమోచించబడటానికి ఉపదేశ క్రమంలోకి వస్తాను. అయ్యా, ఆశల్లోంచి బయటికి రావడానికి వాక్య ప్రేమికుడిగా మారిపోతాను. దేహ విమోచన కొరకు సుఖభోగాల్లో ఉండగా మూలుగులనే భక్తిలో ఉంటాను. ఎంతమంది తీర్మానం చేయగలరు? ప్రార్థన. కలమోసుకోండి. ఇలాంటి ఆది అపోస్తలుల ఉపదేశాల కొరకు యూట్యూబ్ ఛానల్ చూడండి. జపన్య శాస్త్రం టైప్ చేసి వెళ్తా వెళ్తా క్యాలెండర్స్ కొనుక్కోండి. ప్రతి పేజీలో ఒక ఉపదేశం మన రోజు సంవత్సరం అంతా పలకరిస్తే. ప్రార్థన, ప్రార్థన. కళ్ళు మూసుకోండి. చాలా విలువైన సమయం. ఒక్క మాట ప్రార్థన చేద్దాం. ఒక్క మాట ప్రార్థన చేద్దాం. నీకు క్రైస్తవ్యం తెలుసు, నీకు బైబిల్ తెలుసు, నీకు ప్రసంగాలు కూడా వచ్చు, కానీ సంపూర్ణ విమోచన పొందావా? నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావో ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరకను. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. అరకొరగా కాదు, సంపూర్ణంగా విమోచించగలిగిన వాడు. నీకోసం రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. నీకు సంపూర్ణ విమోచన కావాలా? ఉపదేశ క్రమంలోనికి రా. రెండు ఆశల్లోంచి బయటికి రా. మూడు దేహ విమోచన కొరకాయ మూలుగులని ఒక అనుభవానికి రా. సిన్సియర్గా, సీరియస్గా ఎంతమంది అనుభవానికి పడుతున్నారు? మీ కుడి చేయి పైకెత్తగలరా? మీ కుడి చేయి పైకెత్తగలరా? అలవాటుగా చేయద్దారా? లేదా సీరియస్గానే ఎత్తావా? సీరియస్గా చేయద్దావా? అలాగైతే చేయొద్దని నీవు ఒక్క మాట ప్రార్థన చేయి. నువ్వు ఉన్న చోటే, యేసయ్యా నాకు విమోచన కావాలి, నాకు విమోచన కావాలి. చేయొద్దరుగా చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి. నోరు కూడా తెరవండి, మరి చిన్న ప్రార్థన చేయి. ప్రార్థనలు ఆలకించు దేవుడు. యాకోబు చిన్న ప్రార్థన అతనికి నిత్యను తెచ్చిపెట్టింది. శంకరుని చిన్న ప్రార్థన అతను నీతిమంతునిగా మార్చింది. గుడ్డివాడి చిన్న ప్రార్థనే అతన్ని కనులు తెచ్చింది. ఈ రాత్రి నీ చిన్న ప్రార్థన నిన్ను విమోచించబోతుంది. అడుగు, చిన్న ప్రార్థన. చేతులు తెరగా ప్రార్థించండి. యేసయ్యా, నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకు నేను నమ్మి నేను వచ్చాను. ఈ లోకంలో సుఖము, భోగము, డబ్బు, సంపద అవి కాదయ్యా, నాకు సంపూర్ణ విమోచన కావాలి. నీ యొద్దకు చేరాలి. ఇది నా ఆశ, ఇది నా భారం, ఇది నా ప్రార్థన.